బంగారం లెనిన్ సినిమా ఇంకా దమాల్ 4 సినిమా ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి 5 రోజుల్లో ఈ సినిమా మంచి సాలిడ్ కలెక్షన్స్ తో రెండు సినిమాలు కూడా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఏంటంటే ఈ రెండు సినిమాలు మొదటి 5 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. మరి రెండు సినిమాలకు సంబంధించి 5 రోజుల డీటెయిల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా బాలీవుడ్ మార్కెట్ నుంచి ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా దమాల్ 4 మొదటి షో మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చి 200 కోట్ల రూపాయలు. ఈ సినిమాకి పనిచేసిన ఎవరైతే హీరో అజయ్ దేవగన్ ఉన్నాడో ఆయన కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం జరిగింది కాబట్టి మంచి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. కామెడీ ఓరియంటెడ్ ఇంకా హర్రర్ మిక్స్ తో ఈ సినిమా అయితే రావడం జరిగింది. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్స్ మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రోజు వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 21 కోట్ల 50 లక్షల రూపాయలని సొంతం చేసుకొని మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత శనివారం ముందు వీకెండ్ దొరికింది కాబట్టి వీకెండ్ రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. వీకెండ్ రోజు ఈ సినిమా శనివారం రోజు 32 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే సండే హాలిడే ఉంటుంది కాబట్టి సండే కూడా దాదాపు 38 కోట్ల రూపాయలని వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 4వ రోజు బేసిక్గా మండే వర్కింగ్ డే, టికెట్ రేట్లు తగ్గడం జరుగుతుంది. ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మండే రోజు ఈ సినిమా వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల 35 లక్షల రూపాయలని ఈ సినిమా 4వ రోజు వసూలు చేసి మొదటి 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 102 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేసి ఫైనల్గా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే మొదటి 4 రోజుల్ని అడుగుపెట్టడం జరిగింది. అలాగే 5వ రోజు మంగళవారం రోజు నిన్నటి రోజు మరి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే నిన్నటి రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 9 కోట్ల 50 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 11 కోట్ల 21 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా 1,50 లక్షల రూపాయలు సొంతం చేసుకొని ఓవరాల్ గా 5వ రోజు ఈ సినిమా వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 12 కోట్ల 71 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే మండే కంటే ట్యూస్డే 1 కోటి రూపాయల కలెక్షన్స్ ఎక్కువగా రావడం జరిగింది. సో ఫైనల్లీ అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన దమాల్ 4 సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 115 కోట్ల 5 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్ లో బడ్జెట్ వచ్చి 200 కోట్ల రూపాయల వరకు కాబట్టి అక్కడ వరకు వెళ్తుందా లేదా అని చూడాలి. ఎందుకంటే రీసెంట్ గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఏదైతే ఆల్ఫా ఉందో ఆలియా భట్ ప్రధాన పాత్రలో, ఆలియా భట్ ఇంకా శర్వరి ప్రధాన పాత్రలో నటించిన ఆల్ఫా సినిమా బడ్జెట్ 220 కోట్ల రూపాయలు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా ఇప్పటికీ కూడా 100 కోట్ల అందుకోలేకపోయింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఆ సినిమా నిలవడం జరిగింది. మరి ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మన టాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అఖిల్ అఖిలేని ప్రధాన పాత్రలో నటించిన లెనిన్ మూవీకి సంబంధించి 5 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఈ సినిమాకి దర్శకుడిగా మురళీ కిషోర్ వ్యవహరించడం జరిగింది. బడ్జెట్ వచ్చి 100 కోట్ల రూపాయలు. అన్నపూర్ణ స్టూడియోస్ ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమా కూడా మొదటి ఆట నుంచే అఖిల్ కెరియర్ లో బెస్ట్ సినిమా అని చెప్పి మంచి పాజిటివ్ టాక్ తో అయితే సినిమా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే యాజ్ పర్ ద ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 16 కోట్ల 80 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు శనివారం రోజు వీకెండ్ కాబట్టి దాదాపుగా 20 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు సండే హాలిడే కాబట్టి దాదాపుగా 23 కోట్ల 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు మండే వర్కింగ్ డే, ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి యాజ్ పర్ ద ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మండే రోజు ఈ సినిమా 6 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవరాల్ గా మొదటి 4 రోజుల్లో అఖిల్ అఖిలేని నటించిన లెనిన్ సినిమా బాక్స్ ఆఫీస్ వచ్చేసి దాదాపుగా 67 కోట్ల 20 లక్షల రూపాయలని ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మొదటి 4 రోజుల్లో సినిమా వసూలు చేసింది. ఇక 5వ రోజు ట్యూస్డే నిన్నటి రోజున కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నెట్ కలెక్షన్స్ రూపంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్ రూపంలో కన్వర్ట్ చేస్తే 3 కోట్ల 54 లక్షల రూపాయలు అవుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 50 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఓవరాల్ గా 5వ రోజు మంగళవారం రోజున నిన్నటి రోజున వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లెనిన్ సినిమా దాదాపుగా 4 కోట్ల 4 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అయితే మొదటి ఏదైతే 4 రోజులు ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఉందో ప్రొడ్యూసర్ రిపోర్ట్ కి మనం ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఇది యాడ్ చేసుకున్నట్టయితే దాదాపుగా మొదటి 5 రోజుల్లో లెనిన్ సినిమా యాజ్ పర్ ద ప్రొడ్యూసర్ ఇంకా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 71 కోట్ల 24 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అంటే మొదటి 4 రోజులు ఏదైతే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందో ఆ ప్రొడ్యూసర్ రిపోర్ట్ కి మనం నిన్న ట్రేడ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ రిపోర్ట్ యాడ్ చేసుకున్నట్టయితే లెనిన్ సినిమా ఇప్పటి వరకు 71 కోట్ల 24 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అంటే మెల్లగా ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. కానీ మొదటి 5 రోజుల్లో యాజ్ పర్ ద కంప్లీట్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు ఎంత రావడం జరిగిందంటే దాదాపుగా 45 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో 45 కోట్ల రూపాయలు ట్రేడ్ రిపోర్ట్ ఒరిజినల్ ట్రేడ్ రిపోర్ట్ రావడం జరిగింది. 45 కోట్ల రూపాయలు. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 71 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్ గా ట్రేడ్ రిపోర్ట్ కి ప్రొడ్యూసర్ రిపోర్ట్ కి ఒక 25 నుంచి 26 కోట్ల డిఫరెన్స్ ఉంది. ఏదేమైనా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి లాంగ్ రన్ లో ఇంకా మంచి కలెక్షన్స్ రావాలి అని చెప్పి అఖిల్ కెరియర్ లో ఇది 100 కోట్ల సినిమాగా నిలవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్ గా ఇదనమాట దమాల్ 4 ఇంకా
అఖిలేని నటించిన లెనిన్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో రెగ్యులర్గా ఇలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.